హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఇట్లు మీ లక్ష్మీ శైలజ. ఈరోజు ఒక కొత్త ఐటెం తోటి మేము ముందుకు వచ్చాను. అదేంటంటే సంక్రాంతి పండుగ సమయం కదా, అందరు రంగులు వేసుకుంటారు కదా అని చెప్పి ఇవి చూపిద్దామని వచ్చాను. ఇవి అమెజాన్లో ఆర్డర్ ఇచ్చారండి. ఒక బాక్స్ వచ్చి 250 రూపీస్ పడింది. నేను 2 ఆర్డర్ ఇచ్చాను. ఒక బాక్స్లో 3 వరుసలు 4 లెక్కన 12 ఉంటాయండి. షేడ్స్ కూడా చక్కగా ఇచ్చారు. లైట్ కలరు, డార్క్ కలరు, ఇంకొంచెం డార్క్ కలరు. మనం ముగ్గులు పోటీలో వేసుకోవడానికి షేడ్స్ అవన్నీ చాలా ముఖ్యం కదండి. అవి వేస్తేనే ముగ్గు చాలా అందంగా వస్తుంది. దానికోసం షేడ్స్ ఉంటాయి కదా అని చెప్పి తీసుకున్నాను. ఇవే కాదండి, నేను విడిగా కూడా రంగులు తీసుకున్నాను. అవి కూడా చూపిస్తాను. అవి ఇవి ఎలా ఉన్నాయో రెండు కలిపి చూపిస్తాను మీకు. నేను విడిగా తీసుకున్న రంగులు కేజీ 60 రూపాయలు ఒకటి, 40 రూపాయలు ఒకటి పడ్డాయండి. 60 రూపాయలది వచ్చి కొంచెం షైనీగా ఉంటుంది. 40 రూపాయలది వచ్చి కొంచెం డల్గా ఉంది. కానీ రంగులు కలర్లో ఎటువంటి వ్యత్యాసం ఏం లేదండి. రెండు బాగున్నాయి. అవి కొంచెం రాజస్థాన్ కలర్స్ అంటారు కదండి, అవి కొంచెం షైనీగా ఉన్నాయి. ఇందులో ఎటువంటి రంగులు ఉన్నాయో అందులో కూడా అట్లానే ఉన్నాయండి. షేడ్స్ అవన్నీ ఉంటాయి. కాకపోతే ఇందులో కొంచెం ఎక్కువ షేడ్స్ ఉన్నాయన్నమాట. లైట్ కలర్ నుంచి కొంచెం డార్క్ కలర్ వరకు ఉన్నాయి. ఇవి ముగ్గు వేసుకోవడానికి కూడా కొంచెం ఈజీగా ఉంటుందండి. ఆ ట్యూబ్స్లో అవంతా కొంచెం సన్నగా ఉంటుంది. ఎడ్జ్ కట్ చేసేసుకొని మనం వేసుకుంటూ ఉంటే చాలా బాగా వస్తుందన్నమాట ముగ్గు. మొత్తం అన్నీ కలిపి 24. నేను 2 బాక్సులు ఆర్డర్ ఇచ్చాను. ఇవి వచ్చేసి అమెజాన్లో ఆర్డర్ ఇచ్చానండి. మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు కావాలంటే ఆర్డర్ ఇచ్చుకోండి. చాలా బాగున్నాయి. కలర్స్ మాత్రం చాలా స్మూత్గా, మంచి కలర్ఫుల్గా, డార్క్ కలర్స్ కానీ అవన్నీ బాగున్నాయండి. మనం ముగ్గులు పోటీకి వేయడానికి అవుట్లైన్ కొన్నిసార్లు వైట్ కలర్తో వేస్తాము, కొన్నిసార్లు బ్లాక్ కలర్తో వేస్తాము. అవన్నీ కూడా మనం వేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఈ ట్యూబ్స్ కొంచెం సన్నగా ఉన్నాయండి. మనకు కుదిరితే ఎడ్జ్ కట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇటువంటి ఫోర్క్ ఏదన్నా తీసుకొని మనకి ఏ సైజులో ముగ్గు అనేది ఫ్లూయెంట్గా బయటకు నీట్గా వస్తుందో ఆ సైజు వరకు మనం కొంచెం గట్టిగా కానీ కొంచెం పైన కానీ అనుకొని చూసుకొని ఆ ముగ్గు ఫ్లోటింగ్ ఎలా వచ్చేంత వరకు చూసుకొని చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే ముగ్గు వేయడం కానీ వచ్చే విధానం కానీ చాలా బాగుంటుంది, నీట్గా వస్తుంది. గుండ్రంగా కావాలన్నా ఎటువంటి వాళ్ళైనా ఈజీగా వేసేయచ్చు. బాగా వేసే వాళ్ళే ఇందులో బాగా వేస్తారని అటువంటిది ఏది లేదండి. ముగ్గు అప్పుడప్పుడే వేసే చిన్నపిల్లలు కూడా దీంతో ఈజీగా వేసుకోవచ్చండి. చూసారా ఎంత ఫ్లూయెంట్గా బాగా వస్తుందో. నేను పేపర్ మీద వేసాను కాబట్టి కొంచెం అలా ఉంది. అదే నేల మీద వేస్తే మీకు ఇంకా చాలా ఫ్లూయెంట్గా అలాగా వస్తూ ఉంటుందండి. చాలా బాగుంటుంది, వేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ప్లస్ తొందరగా కూడా అయిపోతుంది ముగ్గు వేయడం అనేది. చిన్నపిల్లలు అయితే ఇంకా వాళ్ళు వేయడం కూడా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంటుంది. ఇప్పుడు మామూలు కలర్స్ చూపిస్తానండి. ఇవి నేను బయట తీసుకున్నాను కలర్స్. ఇవి నేను చెప్పాను కదా కేజీ 60 రూపాయలు. అట్లాగా ఇవి బయట తీసుకున్న కలర్స్. మనకు బాక్స్లో వచ్చే కలర్స్లో బ్లాక్ లేదండి. నేను చాలా చూశాను, బ్లాక్ అయితే నాకు కనపడలేదు. అందుకని అందులో లేదు కాబట్టి నేను చూపించలేదు. ఈ విడిగా తీసుకున్న కలర్స్లో బ్లాక్ ఉంది. ముఖ్యంగా బ్లాక్ కొంచెం ముగ్గులు పోటీలు వేసే వాళ్ళకి కొంచెం ఎక్కువ యూజ్ చేస్తారు బ్లాక్ అనేది. బాగుంటుంది. ఎద్దులకి కొమ్ములకి వేయడానికి కానీ, కంటికి వేయడానికి కానీ, అవుట్లైన్కి కానీ ఈ బ్లాక్ అనేది చాలా బాగుంటుంది. వేయడానికి కూడా ఇసుక కాబట్టి ముగ్గులాగా బాగుంటుంది. ఈ గ్రీన్ ప్యారెట్స్ కానీ వాటికి చాలా బాగుంటుంది. షేడింగ్స్ వాటికి కూడా బాగుంటుంది. బ్లూ కలర్, డార్క్ బ్లూ కూడా ఉంది. మంచి ఆరెంజ్ కలర్ అండి. ఇది మాత్రం చాలా బాగుంటుంది. ఆరెంజ్ కలర్ అయితే డార్క్ గ్రీన్ కలరు. ఈ కలిపాను కూడా నేను, అవి రంగులు కూడా కలిపాను. ఆ వీడియో కూడా పెడతాను, తప్పకుండా చూడండి. షేడ్స్ కోసమని చెప్పి నేను డార్క్ లైట్ అట్లాగా కలిపి ఉన్నాను. ఇది వచ్చి రెడ్ బ్లాక్ కలిసిన కలర్ అండి. అది నేను కలిపాను షేడింగ్ కోసం. ఇది వైలెట్, ఫస్ట్ ట్యూబ్లో చూసాం కదా ఆ వైలెట్ కలర్. ఇది మంచి టమాటా రెడ్ అండి, మిర్చి రెడ్. మీకు వీడియోలో కొంచెం లైట్గా కనిపించవచ్చేమో కానీ మంచి టమాటా మిర్చి రెడ్ అండి. చూసారా ఎంత బాగున్నాయో కలర్స్ అన్నీ. ఇవన్నీ కలిపి ముగ్గు వేస్తే ఎంత అందంగా ఉంటుందో. ఇవే కలర్స్ బాక్స్లో కూడా వచ్చాయండి, అందుకే నేను సపరేట్గా పెట్టి చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ ఈ కలర్సే వచ్చాయి. మనం ఒక బాక్స్ తీసుకున్నా ఇవన్నీ రీఫిల్ చేసుకుంటూ ముగ్గులు వేసుకోవచ్చు అనమాట. ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయండి, బాగున్నాయి. వేయడానికి కూడా బాగుంది, మనం పట్టుకోవడానికి కూడా కన్వీనియంట్గా ఈజీగా ఉందన్నమాట. ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయండి. ఈ ముగ్గు వచ్చేసి వైట్ కలర్ ఉంది కాబట్టి మనం అయిపోతూ ఉంటే రీఫిల్ చేసుకుంటూ వేసుకోవడానికి చాలా బాగుంటుంది.
కలర్స్ అన్నీ కూడా. ముఖ్యంగా నాకైతే బ్లాక్ చాలా బాగా నచ్చిందండి. ఇంత మంచి డార్క్ కలర్‌గా బ్లాక్ ఎక్కడా చూడలేదు. ఇవన్నీ రాజస్థాన్ కలర్స్. నేను వైజాగ్‌లో తీసుకున్నాను పూర్ణ మార్కెట్‌లో. అక్కడైతే బల్క్‌గా తీసుకుంటే కేజీ 40 రూపాయలకి ఇస్తున్నారండి. నేను ఒక 5 కేజీస్ తీసుకున్నాను. అన్ని కలర్స్ కలిపి 5 కేజీస్ తీసుకున్నాను. ఒక 60 రూపాయలకి అట్లా ఇచ్చారు. ట్యూబ్స్ కూడా కావాలి అని చెప్పి నేను కావాలని మీకు చూపిద్దామని తీసుకున్నాను. లేదంటే ఫెవికాల్ ట్యూబ్స్‌లో గానీ, గమ్ ట్యూబ్‌లో గానీ అందులో కూడా వేసుకోవచ్చు. చాలా బావుంటాయి. ఇవి వచ్చి బొంబాయి రవ్వతో నేను కలిపిన రంగులేని ఫుడ్ కలర్ విత్ బొంబాయి రవ్వ. అందరూ అంటున్నారు రావు అవి గట్టిగా అట్టలాగా పేరుకుపోతది అని చెప్పి అని. అలా ఏం లేదండి. మనకి కావాలి అనుకుంటే చక్కగా కలర్స్ కూడా కలుపుకోవచ్చు. కాకపోతే ఏందంటే చీమలు తినేస్తున్నాయి, పందులు నాకేస్తున్నాయి అని అనుకుంటాం తప్ప వాటికి ఫుడ్ ఉంటుంది గదండీ వేస్తే. అందుకని ఇవి గూడా కలిపాననమాట. దీంతో కూడా నేను ఒక ముగ్గు వేశాను. అది గూడా పెడతాను తప్పకుండా చూడండి. ఈ కలర్స్ అయితే చాలా మంచిగొచ్చాయండి. ఆ కలర్స్ గానీ, ఈ కలర్స్ కూడా నిండు రంగుగా ఉన్నాయి. మనం ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి, 2 సార్లు అలా వేస్తాం కాబట్టి మంచిగా అందంగా వేసుకుంటేనే బావుంటదని నా ఉద్దేశము. అలా అని అంత పెట్టి కొనుక్కోవాలా అని అలా ఏం లేదండి. చక్కగా వేసుకుంటే అది రోజంతా ఉంటుంది ఆ ముగ్గు. బావుంటుంది. చూడడానికి అందంగా ఉంటుంది. వాకిలికి నిండుగా ఉంటుంది. ఈ ముగ్గులు అన్నీ కలుపుకొని పెద్ద పెద్ద ముగ్గులేసుకున్నానంటే పండగంతా మన ఇంట్లోనే ఉన్నట్టు ఉంటుంది. చాలా బావున్నాయండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఓకేనండి. నమస్తే. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.